హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు మన వీడియోలో ఒక మంచి ఇంపార్టెంట్ టాపిక్ అయితే మాట్లాడబోతున్నాను. అదే డైట్ కోసం. ఆల్రెడీ 33 డేస్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను. 33 డేస్ కంప్లీట్ అయ్యి అంటే నా టార్గెట్ వెయిట్ నేను 33 డేస్లోనే రీచ్ అయిపోయాను. ఆల్మోస్ట్ 60 కేజెస్ నుంచి 54.2 కేజెస్ వరకు అయితే రీచ్ అయ్యాను లాస్ట్ 33 డేస్లో. అయితే 33 డేస్ కూడా అప్లోడ్ చేసి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసి దగ్గర 5 మంత్స్ అయిందన్నాను కదా. మార్చ్ 27th అయితే నా డైట్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ అప్పుడు ఆపేసిన డైట్ ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, ప్లీజ్ స్టార్ట్ చేయండి అని. అయితే ఈసారి నాతో పాటు మా సిస్టర్ కూడా వెయిట్ లాస్ ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ డైట్ మా సిస్టర్ అండ్ నేను ఇద్దరం కలిసి చేస్తున్నాము. రోజు ప్రిపేర్ చేసే మీల్స్ కూడా ఇద్దరికి ప్రిపేర్ చేసుకుంటున్నాము. చాలామంది అంటారు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేశాక మెయింటెనెన్స్ డైట్ చేయకపోతే కనుక ఈజీగా ఓవర్ వెయిట్ అయిపోతారని. అదేం లేదండి, వెయిట్ అయితే నేను అసలు పుట్ ఆన్ అవ్వలేదు. 5 మంత్స్ దగ్గర అయింది కదా. అప్పుడు 54.2 కేజెస్ అయితే ఉన్నాను. ఇప్పుడైతే ఇక్కడ నేను మీకు వెయిట్ ఎంత ఉన్నానో వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే చెప్తాను. ఫస్ట్ ఇంట్రడక్షన్ అయితే చెప్తున్నాను. అయితే ఇంకా ఎవరైనా నా వీడియో చూసి ఒకవేళ ఇదే వీడియో చూసి మీకు ఫస్ట్ డే అయ్యి ఉంటే కనుక మీకు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయాలి అనిపిస్తే కనుక బాగా ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ లేదంటే కాంప్లికేషన్స్ ఉంటాయి, పీసీఓసీలుగా. సో ఇలాంటి వాళ్ళు ఎవరున్నా సరే ఇలా డైట్ కొన్ని ఫాలో అయితే కనుక పక్కా మీకు రిజల్ట్ అయితే వస్తుంది. అన్నీ క్యూర్ అయిపోతాయి, అంత రిజల్ట్ అయితే వస్తుంది. చాలామంది నాకు కామెంట్స్లో పెట్టారు, అక్క మేము 20 డేస్ చేసాము, 3 కేజెస్ రెడ్యూస్ అయ్యాము. ఇలాగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నాకు. ఎందుకంటే నా వీడియోస్ చూసి మీరు వెయిట్ అనేది రెడ్యూస్ అవ్వడం అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంకో గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నాను. ఏంటంటే మానిటైజేషన్కి చాలా దగ్గరలోనే ఉన్నాను. సో మీ అందరు సపోర్ట్ ఉంటే డెఫినెట్గా 1 or 2 మంత్స్లో మానిటైజేషన్ కంప్లీట్ అయిపోతుంది. సో ఇలానే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక్కడ 5 మంత్స్ కూడా నేను ఫుల్గా ఫుడ్ తినానండి. కానీ చూడండి, స్టమక్ కానీ వెయిట్ అయితే గెయిన్ అయ్యాను, 3 కేజెస్ గెయిన్ అయ్యాను. బట్ స్టమక్ రాలేదు, ఏం రాలేదు, అలానే ఉన్నాను. మేబీ అంటే నేను ఎలా అంటే ఆ డేస్లో కూడా రిమైనింగ్ 5 మంత్స్లో కూడా ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడానికి అలవాటు పడ్డాను. నెక్స్ట్ లైవ్ ఫుడ్ వెజెస్ ఎక్కువ తీసుకోవడానికి అలవాటు పడ్డాను. అలాగని స్వీట్స్ తగ్గించలేదండి, నాకు స్వీట్ క్రేవింగ్ చాలా ఉంది. సో చాలా హెవీ స్వీట్స్ తిన్నాను. అలా అని మిమ్మల్ని అందరినీ తినమని కాదు, మీరు కూడా అంతేలాగా వెయిట్ పుట్ ఆన్ అవుతారు, అంత తక్కువ వెయిట్ పుట్ ఆన్ అవుతారని కాదు. ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలా ఉంటుంది కదా. సో హెల్తీగా వన్స్ మనం స్టార్ట్ చేసామంటే ఆటోమేటిక్గా హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువయ్యి మనం ఎప్పుడు తిన్నా కూడా ఓకే ఇది మన బాడీకి మంచిది కాదు, ఇది బాడీకి మంచిది, ఇంత కంటెంట్ తీసుకుంటే ఇంత క్వాంటిటీ తీసుకుంటే మన బాడీకి సరిపోతుంది అన్న ఒక ఇదైతే స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే మనం ఫాస్టింగ్ కొన్ని రోజులు చేసినప్పుడు. నేనైతే ఇంటర్మీడియట్ డైట్ చేసినప్పుడు అయితే నాకు అలానే అనిపించింది. ఆపేశాక నాకైతే చాలా బాగా అనిపించింది. తర్వాత కూడా ఒక ఐడియా అయితే వస్తుందన్నమాట. ఓకే ఇంత ఫుడ్ మన బాడీకి సరిపోతుంది, ఎక్స్ట్రా ఫుడ్ ఏమీ అవసరం లేదు, తింటే హెవీ క్యాలరీస్ అయిపోతాయి అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ డే తిన్న తర్వాత స్వీట్స్ తిన్నానని చెప్పాను కదా. అంతే కార్డియో వర్కౌట్ చేశాను. కార్డియో అనే కాదు, మీరు ఏ వర్కౌట్ అని చేయండి, హ్యాండ్స్కి చేయండి, అప్పర్ బాడీ, లోయర్ బాడీ, యాబ్స్, ఇలా ఏదైనా చేయండి. బట్ మినిమం 1 hour చేసామంటే ఆ రోజు తిన్న క్యాలరీస్ని ఆ రోజు బర్న్ చేయొచ్చు. అది కూడా మేము చేయలేము అనుకుంటారా? జస్ట్ 30 to 1 hour వాకింగ్ చేయండి, అంతేనండి. ఫాస్టింగ్ ఆపేసాక మాత్రం ఇదైతే ఫాలో అవ్వండి. మీరు వెయిట్ని పుట్ ఆన్ అవ్వకుండా ఉండడానికి అండ్ మేనేజ్ చేసుకోవడానికి కూడా. జరిగింది మొత్తం చెప్పేశాను కదా. ఇంకా డే 34 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. డే 33 వరకు అయితే ఇంకా ఎవరైతే చెక్ చేయలేదో వెళ్ళి ప్లేలిస్ట్లో చెక్ చేసేయండి నాది. ఈరోజు డే 34లో వెయిట్ అయితే చెక్ చేసుకున్నాము. మా సిస్టర్ అయితే 60.55 కేజెస్ అయితే ఉంది. నేను ఇక్కడ 57.30 అయితే ఉన్నాను. డైట్ స్టార్ట్ చేసే ముందు రోజు రాత్రికి మనం ఇక్కడ పెసరపప్పు నానబెట్టుకోండి. మొలకలు కావాలి, మొలకల కోసం ముందు రోజు నైట్ శుభ్రంగా కడిగి నీళ్లు పోసి నానబెడితే మార్నింగ్కి ఇలా అయితే నానిపోతాయి. ఇప్పుడు వీటిని వాటర్ అంతా డ్రైన్ చేసుకొని ఒక క్లాత్లో కానీ లేదంటే ఒక బాక్స్లో కానీ వేసి ఉంచేస్తే కనుక మనకి ఈవినింగ్కి మొలకలు అయితే వస్తాయి, నెక్స్ట్ డేకి పెద్ద మొలకలు అయితే వస్తాయి. సో ఈ విధంగా స్ప్రౌట్స్కి అయితే రెడీ చేసుకోండి. అండ్ అలాగే బిఫోర్ డే నైటే ఒక 4 ఆల్మండ్స్, అంటే ఒక పర్సన్కి 2 ఆల్మండ్స్ సరిపోతాయి ఒక్కరు చేసే వాళ్ళు అయితే. అలాగే 1 teaspoon చియా సీడ్స్ కూడా రెండింటిని నానబెట్టి పక్కన ఉంచుకోండి. లేదు అంటే నెక్స్ట్ డే మార్నింగే 5 o'clock లేసి రెండింటిని సోక్ చేసుకున్నా పర్వాలేదు.
మార్నింగ్ 10 ఈటింగ్ విండో స్టార్ట్ అవుతుంది కదా. ఈటింగ్ విండో స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ మనం తీసుకోవాల్సింది డీటాక్సిఫై డ్రింక్. ఈరోజు మన డీటాక్సిఫై డ్రింక్ వచ్చి జీరా వాటర్ అండి. ఈ జీరా వాటర్ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల వరకు వాటర్ తీసుకోవాలి. అందులో 1/2 టీ స్పూన్ జీరా వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఎంత అంటే సగానికి సగం మరిగిపోవాలి, అంతలా మరిగించుకోండి. నేను ఇక్కడ ఇద్దరికి కాబట్టి కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను. ఈ విధంగా మరిగిన తర్వాత ఇందులోకి ఒక లెమన్ కూడా స్క్వేజ్ చేసుకొని తీసుకోవాలి. జీలకర్ర అండ్ లెమన్ వాటర్ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది, అలాగే బరువు తగ్గించడంలో బాగా హెల్ప్ అవుతుందన్నమాట. ఈ వాటర్ అనేది బాడీలో ఉన్న మెటబాలిజంని వేగంగా పెంచి కొవ్వు కరగడంలో బాగా హెల్ప్ చేస్తుందన్నమాట. అలాగే డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. గ్యాస్, బ్లోటింగ్ ప్రాబ్లమ్స్ ఏమున్నా రెడ్యూస్ అవుతాయి. నిమ్మకాయలో విటమిన్ సి అలాగే జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల మనకి టాక్సిన్స్ అనేది రిమూవ్ అయిపోయి స్కిన్ అనేది గ్లోగా అవుతుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఈ వాటర్ని ఎంటీ స్టమక్తో తీసుకోవడం వల్ల ఇన్సులిన్ని రెగ్యులేట్ చేసి బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గించడానికి బాగా హెల్ప్ అవుతుందండి. సో ఇది డీటాక్సిఫై డ్రింక్ని 10 దాటాకు మాత్రమే తీసుకోవాలి. డీటాక్సిఫై డ్రింక్ తీసుకున్న 1/2 అవర్ గ్యాప్ ఇచ్చి మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకోవాలి. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మనకు ఒక హెల్తీ స్మూతీ అయితే ఇచ్చారు. ఈ హెల్తీ స్మూతీలోకి ఒక పెద్ద సైజ్ క్యారెట్ అయితే తీసుకోవాలి. నేను ఇక్కడ ఇద్దరికి చేసుకుంటున్నాను కదండి. మీరు ఇక్కడ ఒకరి చేసుకునే వాళ్ళు అయితే కనుక హాఫ్ చేసుకొని తీసుకోండి. ఈ క్యారెట్ని ఇలా ముక్కల కింద కట్ చేసుకొని మిక్సర్లో వేసుకోండి. దీంతో పాటుగా 1/2 ఇంచు అల్లం తీసుకోండి. అంటే నేను 1 ఇంచ్ అల్లం తీసుకున్నాను. అలాగే నిన్న నైట్ సోక్ చేసి పెట్టుకున్న బాదం పప్పులు కూడా 4 తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇద్దరు కాబట్టి ఒకరు చేసుకునే వాళ్ళు 2 బాదం పప్పులు తీసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ చియా సీడ్స్ తీసుకోవాలి. నీటిలో నానబెట్టుకొని పెట్టుకున్నాం కదా. అండ్ కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి మొత్తం అన్నింటినీ బాగా గ్రైండ్ చేసుకోండి. 1 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక మనకు ఒక స్మూతీ లాగా ఫామ్ అవుతుందన్నమాట. దీన్ని మీరు ఫిల్టర్ చేసుకొని తాగొచ్చు, లేదు అంటే ఇలా నేను తీసుకున్న విధంగా డైరెక్ట్గా కూడా తీసేసుకోవచ్చు. నేనైతే ఇలా డైరెక్ట్గా తీసేసుకున్నాను. ఒక 100 ml గ్లాస్ చూడండి, ఇక్కడ చూపిస్తున్న గ్లాస్. ఈ స్మూతీ మనకి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోతుందండి. ఒక గ్లాస్ సరిపోతుంది. చాలా మంచి హెల్దీ స్మూతీ కదా. క్యారెట్ ఉంది, అల్లం, పసుపు, ఆల్మండ్స్, చియా సీడ్స్ వెయిట్ లాస్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతాయి చియా సీడ్స్ అయితే. క్యారెట్లో విటమిన్ ఏ ఉంటుంది. ఐ సైట్ని కానీ స్కిన్ హెల్త్ని కానీ ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే జింజర్లో మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. జాయింట్ పెయిన్స్ ఏమైనా ఉంటే రిలీఫ్ అవుతాము. పసుపు తీసుకోవడం వల్ల ఓవరాల్ డీటాక్స్ అయితే అవుతుంది. అండ్ అలాగే ఆల్మండ్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే ప్రోటీన్, విటమిన్ ఏ అండ్ మెగ్నీషియం, హెల్దీ ఫ్యాట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. బ్రెయిన్ ఫంక్షన్కి బాగా హెల్ప్ అవుతుంది. చియా సీడ్స్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ అండ్ ప్రోటీన్ ఉంటుంది. అండ్ వెయిట్ మేనేజ్మెంట్లో బాగా హెల్ప్ అవుతుంది. సీ హెయిర్ ఎక్స్ప్రెషన్ ఎంత కష్టంగా తాగుతుందో. ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకి నెక్స్ట్ లంచ్ ప్రిపరేషన్. దానికన్నా ముందు ఆకలి అనిపిస్తే స్నాక్ తీసుకోవాలి కదా. ఈరోజు స్నాక్ ఏంటి అంటే మిడ్ మార్నింగ్ స్నాక్. మీరు ఏదైనా ఫ్రూట్ తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు. ఏదైనా యాపిల్, ఆరెంజ్, సీజనల్ ఫ్రూట్ ఏదైనా మీరు తీసుకోవచ్చు ఆకలి అనిపిస్తే మాత్రమే. అండ్ దాంతోపాటు టీ, కాఫీ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. అలాగే గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ ఏదైనా, బట్ ఏదైనా వితౌట్ షుగర్, వితౌట్ బెల్లం, వితౌట్ హనీ. నేనైతే బ్లాక్ కాఫీ అండ్ యాపిల్ తీసుకున్నాను. ఇదండి మిడ్ మార్నింగ్ స్నాక్. ఆకలి అనిపిస్తేనే తీసుకోండి. మరొకసారి చెప్తున్నాను, మిడ్ మార్నింగ్ స్నాక్కి 12కి తీసుకుంటాము. 12 అయిపోగానే లంచ్ మనం ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఓట్స్ కిచిడి అయితే ఇచ్చారు. ఈ ఓట్స్ కిచిడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం ముందుగా 20 grams పెసరపప్పు అయితే తీసుకోండి. నేను ఇక్కడ ఇద్దరి కోసం తీసుకుంటున్నాను కాబట్టి 40 grams తీసుకున్నాను. అండ్ అలాగే తీసుకున్న పప్పుని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి ఒక 10 నిమిషాలు పక్కన ఉంచేయండి. మరొక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి 4 టేబుల్ స్పూన్ల వరకు ఓట్స్ తీసుకొని నీళ్లు పోసి సోక్ చేసి పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి కట్ చేసుకోండి. నేనైతే ఆనియన్, బఠానీ, క్యారెట్, స్వీట్ కార్న్, బీన్స్, టమాటో అండ్ అలాగే బీట్రూట్ కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను. మీరు ఇంకేమైనా కాలీఫ్లవర్, బ్రోకలీ ఇలా ఏ వెజెస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే పొటాటో మాత్రం అవాయిడ్ చేయండి. పొటాటో డైట్లో ఉన్న వాళ్ళు యూజ్ చేయకూడదు, స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2-3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న అన్ని వెజ్జెస్ని యాడ్ చేయండి. అండ్ మర్చిపోవద్దు, పొటాటో మాత్రం యాడ్ చేయొద్దు. రిమైనింగ్ అన్ని వెజ్జెస్ని యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకొని
నేను కుక్కర్లో ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి టొమాటోని కూడా ఇప్పుడే యాడ్ చేసేస్తున్నాను. మీరు కుక్కర్లో ప్రిపేర్ చేసుకోకపోతే కనుక టొమాటోని వెజ్జెస్ అన్నీ కాస్త కుక్ అయిన తర్వాత యాడ్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలా కుక్ అవనివ్వాలి. ఇలా కొంచెం సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కారం, అలాగే మీ రుచికి సరిపడా సాల్ట్, కొంచెం గరం మసాలా వేసి మొత్తం అన్నింటినీ మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత అడుగు అంటుకోకుండా 1 టేబుల్ స్పూన్ వాటర్ కూడా యాడ్ చేసి స్పైసెస్ కూడా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు, అలాగే ఓట్స్ని కూడా వేసి రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేశాక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది కుక్కర్లో కాబట్టి. అండ్ బయట కుక్కర్లో కాకపోయినా సరే అలానే 1.5 గ్లాస్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టి సాల్ట్ సరిపోయిందో లేదో అడ్జస్ట్ చేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఓట్స్ కిచిడి అయితే రెడీ అయిపోతుందండి. నాకైతే ఓట్స్ కిచిడి రెడీ అయిపోయింది. దీనికన్నా కొంచెం థిక్గా చేసుకోండి, అంటే సెమీ సాలిడ్ ఉండాలి. ఈ ఓట్స్ ఉప్మాని మనం 150 గ్రామ్స్ ఓట్స్ ఉప్మా అయితే తీసుకోవాలి, అంతకన్నా ఎక్కువ తీసుకోకూడదండి. ఎందుకంటే మనం డైట్లో ఉన్నాం కాబట్టి క్యాలరీస్ కూడా చాలా ఇంపార్టెంట్. తీసుకున్న ప్రతి ఒక్క గ్రామ్ కూడా క్యాలరీ ఇంటేక్ అవుతుంది. సో 150 గ్రామ్స్ ఇలా తూచుకొని, కావాలంటే మెషిన్ లింక్ కింద ఇస్తున్నాను, బై చేసేసుకోండి. ఇలా తూసుకొని 2 ప్లేట్లో తీసుకున్నాను ఇద్దరికి కాబట్టి. అండ్ ఒక కీరా తీసుకొని హాఫ్ పీసెస్ కింద కట్ చేసి ఇలా హాఫ్ చేసుకున్నాము, సగం సగం. అండ్ దీంతో పాటు మాకు గ్లాస్ బటర్ మిల్క్, 1 టేబుల్ స్పూన్ పెరుగులో వాటర్ యాడ్ చేసుకొని ఇలా బటర్ మిల్క్ అయితే చేసుకోవాలి, మజ్జిగ. ఇదండి ఆఫ్టర్నూన్ లంచ్. ఫస్ట్ మనం ఏం తినాలి, ఫైబర్ తినాలి. సో వెజిటేబుల్స్ తినాలి. ఫస్ట్ కీరా తిన్న తర్వాత రిమైనింగ్ ఫుడ్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ కీరా తినేసి రిమైనింగ్ తర్వాత తినండి. సో ఇదండి లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. అన్ని వెజ్జెస్ యాడ్ చేసుకున్నాము, కలర్ఫుల్ వెజ్జెస్. అండ్ ప్రోటీన్ ఉంది, ఫైబర్ ఉంది, కార్బ్స్ ఉన్నాయి, ఓట్స్లు, అలాగే మంచి ఫుడ్ అయితే తీసుకున్నాము లంచ్లోకి. సో ఇంకా ఆకలి అనిపించదు. ఇంకా ఆకలి అనిపిస్తే కీరా కొంచెం ఎక్కువ తీసుకోండి, సరిపోతుంది. లంచ్ 2 o'clockకి కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు 4 o'clockకి మిడ్ ఈవినింగ్ స్నాక్ ఆకలి అనిపిస్తే కనుక టీ కాఫీ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. నేను ఇక్కడైతే బ్లాక్ కాఫీ తీసుకుంటున్నాను. ఒకవేళ ఆకలి వేయకపోతే అవసరం లేదండి. ఇంక దీంతో పాటు ఏ ఫ్రూట్ కానీ ఏమీ ఇవ్వలేదు, ఓన్లీ టీ కాఫీ మాత్రమే ఇచ్చారు. అది కూడా వితౌట్ షుగర్, వితౌట్ జాగరీ, వితౌట్ హనీ మాత్రమే తాగాలి. సో ఇదండి 4 o'clockకి మన మిడ్ ఈవినింగ్ స్నాక్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి కాబట్టి నైట్ డిన్నర్లోకి మనకి స్ప్రౌట్స్ వెజిటబుల్ సూప్ అయితే ఇచ్చారు. ఆల్రెడీ నిన్న చెప్పాను స్ప్రౌట్స్ కోసం రెడీ చేసుకోమని. ఈ విధంగా స్ప్రౌట్స్ చిన్నగా తయారైనాయి, పర్లేదు. మీరు ఈ స్ప్రౌట్సే కాదు, శనగలు ఏమైనా తీసుకోవచ్చు. దీన్ని ఒక 100 గ్రామ్స్ ఆఫ్ స్ప్రౌట్స్ తీసుకొని బౌల్లో 3 కప్పులు వాటర్ వేసి స్ప్రౌట్స్ 100 గ్రామ్స్ వేసేసి ఒక క్యారెట్, ఒక 5-6 బీన్స్, 1 కప్పు బీన్స్, 1 టమాటో, అలాగే ఒక హాఫ్ కప్పు వరకు ఆనపకాయ ముక్కలు, 1 గ్రీన్ చిల్లీ, 1 ఇంచు అల్లం మొత్తం అన్నింటినీ వేసి బాగా మరిగించుకోవాలి. ఈ విధంగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీరు కావాలి అంటే డైరెక్ట్గా ఇలానే తీసేసుకోవచ్చు వెజ్జెస్ని సూప్ కింద. లేదు మేము ఇలా తినలేము అనుకుంటే మొత్తం మిక్సీ పట్టి కూడా సూప్ చేసుకోవచ్చు అండి. నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటి అంటే మీరు ఇలానే సూప్ చేసుకోండి, బాగా మరిగించుకొని ఇందులో కొంచెం కార్న్ఫ్లోర్ మిక్స్ వేసుకొని కొంచెం పెప్పర్ పౌడర్, సాల్ట్ యాడ్ చేసుకొని ఇలానే సూప్ చేసుకోండి. నేనైతే మిక్సీ చేసి తీసుకున్నాను, ఇలా కొంచెం కష్టంగా ఉంటుంది కదా తినడానికి అని చెప్పి. సో నాకు అస్సలు నచ్చలేదు, కానీ తప్పక తిన్నాను. ఎందుకంటే టైం లేదు, టైం అయిపోతుంది, వేరే ఆప్షన్ లేక ఇంక తప్పక తినాల్సి వచ్చింది. సో మీరైతే డైరెక్ట్గా సూప్ చేసుకోవచ్చు. మాకు పర్లేదు అంటే ఇలా మిక్సీ చేసి కూడా కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా మరిగించుకొని అందులో కొంచెం లెమన్ అండ్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని సూప్ అయితే తీసుకోండి. ఇలా మరిగిన దాంట్లో 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసుకొని బాగా మరిగిన తర్వాత సూప్ని మనం ఇలా మరిగించుకున్న సూప్ని 150 గ్రామ్స్ సూప్ తీసుకోండి. దాంతోపాటు కేరా అండ్ బటర్ మిల్క్ తీసుకోండి. ఆకలి అనిపిస్తేనే బటర్ మిల్క్ తీసుకోండి. ఇదండి డే 34 డైట్ అయితే సక్సెస్ఫుల్గా డీటెయిల్డ్గా చెప్పేశానని అనుకుంటున్నాను. టైమింగ్స్ కూడా మెన్షన్ చేశాను కదా, ఫాలో అయిపోవడం అయితే మర్చిపోవద్దు. అండ్ మ్యాండేటరీ ఏంటంటే మనం ప్రతిదీ మెజర్ చేసుకొని తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. కప్స్ వైజ్గా తీసుకుంటే ఎక్కువ అయిపోవచ్చు, తక్కువ అయిపోవచ్చు. సో వెయింగ్ మిషన్ని కొనుక్కోండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తున్నాను. ఎవరైతే ఇప్పుడు నా వీడియోస్ చూసి డైట్ ఫాలో అవుతున్నారో మీరు కూడా మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా కావాలంటే వాళ్ళకి షేర్ చేయండి, అది నాకు హెల్ప్ అవుతుంది. కొంచెం అంటే డే అంతా షూట్ చేస్తున్నాను కదా, నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది, బట్ వ్యూస్ ఏమీ రావట్లేదు. సో కొంచెం మీరు షేర్ చేస్తే కనుక నాకు హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ గాయస్. అంటే ఇప్పటి వరకు బాగానే సపోర్ట్ చేస్తున్నారు.
అండ్ అలానే 6 o'clock లోపు మనం అన్నీ తినేస్తాం కాబట్టి 6కి డిన్నర్ కంప్లీట్ చేశాక 6 తర్వాత ఇంక మనకి ఫాస్టింగ్ విండో అయితే స్టార్ట్ అవుతుంది. ఏం తీసుకోకూడదు లిక్విడ్స్ తప్ప. లిక్విడ్స్ లైక్ వాటర్, బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ లాంటివి మాత్రమే తీసుకోవాలి. సో ఏం తినకుండా ఉంటేనే మనకి 16 అవర్స్లో ఫ్యాట్ అనేది బర్న్ అవ్వి వెయిట్ లాస్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి.